హాయ్ గైస్, ఇన్స్టాగ్రామ్ లో సోది వీడియోలన్నీ మీరు చూస్తా ఉంటారు, షేర్ చేస్తా ఉంటారు. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీ లైఫ్ మారిపోద్ది భయ్యా. అర్థమైందా? ఇలా గైడ్ చేసేవాళ్ళు లేక జనాలు రోడ్ల మీద జాబులు లేకుండా తిరుగుతున్నారు. నేను ఒప్పుకుంటాను, కాంపిటీషన్ పెరిగింది, ఉద్యోగాలు దొరకట్లేదు. కానీ ఒక ప్లాన్డ్ గా ఫోకస్డ్ గా వెళ్తే సాధించవచ్చు. సో ఫస్ట్ నేను చెప్పేది వినండి, అర్థమైంది? ఇప్పుడు నేను చెప్పే ఒక 9 సబ్జెక్ట్స్ భయ్యా, మీరు ఒక పునాది లాగా వేసుకుంటే, అర్థమైందా? ఎస్పెషల్లీ యంగ్ పీపుల్, ఈ 15, 18 to 30 years ఏజ్ గ్రూప్ వాళ్ళు, మీరు ముందు నుంచే ఈ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకుంటే గనక ఇండియాలో ఉన్న ఎనీ గవర్నమెంట్ జాబ్ మీరు క్రాక్ చేయొచ్చు. ఆ సబ్జెక్ట్స్ ఏంటంటే హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, తర్వాత సైన్స్, తర్వాత క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అని ఉంటుంది అనమాట, తర్వాత రీజనింగ్ అని ఉంటుంది, లాస్ట్ లో వచ్చేసరికి ఇంగ్లీష్ భాష. అబ్బో తెగ చెప్తారులే సార్, ఇవన్నీ మేము యాడ్ చదవాలి అంటారా? చూడండి, మీరు 10వ తరగతి దాకా చదువుకున్న అంతట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో 50% సిలబస్ కవర్ అయిపోద్ది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ. జాగ్రఫీ అంటే ఏంటి? మన దేశ సరిహద్దులు ఏంది, మన దేశంలో ఉండే మట్టి ఏంది, లేకపోతే మన నేల ఏంది, గాలి ఏంది, ఇవే ఉంటాయి. హిస్టరీ ఏంటి? మన ఇండియన్ హిస్టరీ. అప్పుడు యుద్ధాలు ఎలా జరిగాయి, ఎవరి మీద ఎవరు దండయాత్ర చేశారు, బ్రిటిష్ వాళ్ళని ఎలా మనం జయించాము, ఇలా ఇది హిస్టరీ. ఎకానమీ అంటే ఏంటి? జీడిపి ఏంటి, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి. సో ఇట్లాంటి బేసిక్స్ అనమాట. సో ఇట్లాంటి చూస్తే ఇవన్నీ మనము 10వ తరగతి దాకా చాలా నేర్చుకున్నాం. సైన్స్, కామన్ సైన్స్, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అంటే ఏంటి, మ్యాథమెటిక్స్ లో అర్థమెటిక్ ఏంటి, లేకపోతే నార్మల్ ఆల్జీబ్రా, తర్వాత ఇంకా రీజనింగ్, యాప్టిట్యూడ్. సో ఇవన్నీ భయ్యా మీరు ఏంటంటే ప్రాపర్ గా ముందు నుంచే బేస్ చేసుకుంటే కనుక, మీరు యూపీఎస్సీ రాసిన, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాసిన, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ రాసిన, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, లేకపోతే ఎస్ఐ ఎగ్జామ్స్ రాసిన, స్టేట్ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసినా సరే, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసినా సరే, వాటన్నిటిలో ఆల్మోస్ట్ 50 to 70% సిలబస్ ఇదే ఉంటుంది భయ్యా. నేను ఎంత మందికి చెప్తాను, అరే బాబు మీరు ఫస్ట్ మీది ఏ సబ్జెక్ట్ చదువుకోండి, నువ్వు ఇంజనీరింగ్ చేయి, డిగ్రీ చేయి, ఏదైనా చేయి, చాలా రిసోర్సెస్ ఫ్రీగా ఉన్నాయి భయ్యా. ఇంటర్నెట్ లో పీడిఎఫ్లు ఉన్నాయి, ఈవెన్ పుస్తకాలు కూడా 2-3 వేలు పెడితే కనుక ఈ జిరాక్స్ అన్ని మీకు వస్తాయి. అర్థమైందా? సో రోజుకు ఒక న్యూస్ పేపర్ చదవండి, ఇలా చేస్తే గనక జాబ్స్ వస్తాయి. మొన్న ఒకడు అంటున్నాడు, సార్ మీరేంటి సార్ ఎంబీబీఎస్ సార్, మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, లేకపోతే మీరు ఒక స్టేజ్ లో ఉన్నారు, ఈ సొల్లంతా చెప్తారు అని చెప్తున్నాడు ఒకడు. నేను చెప్తున్నాను భయ్యా, క్లాసులో 100 మంది కూర్చొని నిద్రపోతుంటే నేను కంటికి జెండు బాంబు పూసుకొని చదివాను ఇంటర్మీడియట్ లో ఎంసెట్ సీట్ కోసం. అర్థమైందా? ఊరికే రావు జాబ్లు, ఊరికే రావు. ఒక స్టేజ్ కి వచ్చారంటే ఊరికే రావు. ఎవడో ఒకటి సుడి తిరిగినోడికి ఏం కష్టపడకుండా ఒక స్టేజ్ కి వస్తాడు. అందరు ఒక స్టేజ్ కి రారు. నువ్వు ఒక స్టేజ్ కి రావాలంటే నువ్వు కష్టపడాలి. ఎస్పెషల్లీ ద యూత్ 18 to 25, 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు, మీకు మళ్ళీ వయసు పెరిగిపోతే ఎగ్జామ్స్ కి ఎలిజిబిలిటీ ఉండదు. నువ్వు చదివే చదువుతో పాటు అవి చదువుతా ఉంటే, సపోజ్ ఇప్పుడు యూపీఎస్సీ అనుకోండి, ఇంకొంచెం సబ్జెక్ట్ యాడ్ అయింది. సపోజ్ నువ్వు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాస్తున్నావు, సో రైల్వేస్ గురించి కొంచెం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కొంచెం నాలెడ్జ్ యాడ్ అయింది అనమాట. తర్వాత నువ్వు బ్యాంక్స్ ఎగ్జామ్ రాస్తున్నావు అనుకో, సో బ్యాంక్స్ గురించి కొంచెం టాపిక్స్ యాడ్ అవుతాయి. నేను చెప్పేది ఏంటంటే, ఇది చదివితే నీకు జాబ్ వస్తుంది కాదు, ఇది చదివితే ఆల్మోస్ట్ 50 to 70% సిలబస్ కవర్ అవుద్ది భయ్యా. ఓకేనా? ఉపయోగపడితే దయచేసి నలుగురికి షేర్ చేయండి. అర్థమైందా? జాబులు రావడం కష్టం, పాపులేషన్ పెరిగిపోతుంది. ఒక్క జాబ్ కోసం 10,000, 20,000 మంది పోటీ పడే స్టేజెస్ కూడా వస్తున్నాయి. కానీ ఏం చేస్తాం? అలా అని చెప్పేసి ఇంట్లో ముడుచుకొని కూర్చుంటాం? లేదు, యూ హ్యావ్ టు ఫైండ్ ద వే అవుట్, అంతే. అంతకు మించి నువ్వేం చేయలేవు. అర్థమైందా? సో దయచేసి నా చెప్పిన మాటలు ఎవడైనా ఉపయోగపడితే కనుక పాటించండి, మీ లైఫ్ మారుతుంది భయ్యా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.